Hello all, welcome back to the Nursing Zone YouTube channel. ఈ వీడియోలో మనం హెర్పెస్ సింప్లెక్స్ అండ్ హెర్పెస్ జోస్టర్ అనే వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇవి మెడిసర్జ్ యూనిట్లో మనకి డెర్మటాలజికల్ లేదా ఇంటర్గ్యూమెంటరీ సిస్టంలో కనిపిస్తుంటాయి కండిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్పెస్ సింప్లెక్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత హెర్పెస్ జోస్టర్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ హెర్పెస్ సింప్లెక్స్? అసలు హెర్పెస్ సింప్లెక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కామన్ వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్ దట్ టెండ్స్ టు రికర్ రిపీటెడ్లీ. సో తగ్గుతుంది, మళ్ళీ రికర్ అవుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీవర్ బ్లిస్టర్ ఆర్ ఎ కోల్డ్ సోర్. సో దీన్నే మనం ఫీవర్ బ్లిస్టర్ లేదా కోల్డ్ సోర్ అని కూడా పిలుస్తూ ఉంటాం హెర్పెస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ని. సో what is herpes simplex అయిపోయింది. నెక్స్ట్ వన్, టైప్స్ అండ్ కాజేటివ్ ఏజెంట్. దెర్ ఆర్ 2 types of herpes simplex that caused by the type 1 virus and type 2 virus. సో టైప్ 1 దేన్ని కాజ్ చేస్తుంది, దేనివల్ల వస్తుందంటే HSV1, నథింగ్ బట్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ 1. సో ఇది ఎక్కడెక్కడ వస్తుందంటే ఇది ట్రంక్ అనుకుంటుంటే అబోవ్ వేస్ట్ అంతా కూడా HSV1 వస్తుంది, బిలో వేస్ట్ అంతా కూడా HSV2 వస్తుంది. విచ్ అకర్స్ అబోవ్ ద వేస్ట్ ఆన్ విచ్ అకర్స్ అబోవ్ ద వేస్ట్. సో వేస్ట్ పైన భాగంలో వచ్చే ఇన్ఫెక్షన్ని మనం టైప్ 1 వైరస్ అని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ వస్తుందంటే లిప్స్, ఫేస్ అండ్ మౌత్ అండ్ కాజెస్ ఏ ఫీవర్ బ్లిస్టర్ ఆర్ కోల్డ్ సోర్. సో దీంతో పాటు ఒక బ్లిస్టర్ ఇన్ఫెక్షన్ అబౌవ్ ద వేస్ట్ రావడంతో పాటు ఒక ఫీవర్ బ్లిస్టర్ లేదా కోల్డ్ సోర్ అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. అలాగే టైప్ 2 వైరస్ విచ్ అకర్స్ బిలో ద వేస్ట్. సో వేస్ట్ కింద భాగంలో రావడం జరుగుతుంది అండ్ కాజ్ జెనిటల్ హెర్పెస్. సో జెనిటల్స్ నథింగ్ బట్ ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువగా మనకి ఇన్ఫెక్షన్ కనిపిస్తుంటుంది. టైప్స్ వచ్చేసి HSV1, HSV2 caused by herpes simplex virus. సో herpes simplex అనేది మనకి ఒక కామన్ వైరల్ ఇన్ఫెక్షన్ స్కిన్కి. సో దీన్నే మనం ఫీవర్ బ్లిస్టర్ లేదా కోల్డ్ సోర్ అని కూడా పిలుస్తుంటాం. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్. అసలు ఎలా herpes simplex అనేది ట్రాన్స్మిట్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల. దట్ మీన్స్ ఎవరైనా ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుండి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల మనకు రావచ్చు, డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల రావచ్చు, లేదంటే ఏదైనా ఫ్లూయిడ్ కానీ సలైవా కానీ కాంటాక్ట్ విత్ వైరస్ కంటైనింగ్ ఫ్లూయిడ్ సలైవా. సో మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం వల్ల కూడా అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సర్వైకల్ సెక్రీషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కిస్సింగ్ అండ్ ఓరల్ సెక్స్. సో కిస్సింగ్ అండ్ ఓరల్ సెక్స్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుండి ఇన్ఫెక్ట్ కాని పర్సన్స్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్. అసలు మనం ఎలా దీన్ని అసెస్ చేయొచ్చు? సో దీని అపియరెన్స్ అసలు ఎలా ఉందో లీషన్, దాన్ని బట్టి మనం దీన్ని డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే జాంగ్ స్మియర్ ఐడెంటిఫైస్ హెర్పెస్ వైరస్. సో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు జాంగ్ స్మియర్ యూజ్ చేయడం వల్ల హెర్పెస్ సింప్లెక్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే వెసికల్ ఫ్లూయిడ్ కల్చర్ చేయడం వల్ల కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి హెర్పెస్ వైరస్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ వన్, క్లినికల్ ఫీచర్స్. సో ఫస్ట్ క్లినికల్ ఫీచర్ వచ్చేసి హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వచ్చిన వాళ్ళకి బర్నింగ్ అండ్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఎరిథీమా నథింగ్ బట్ రెడ్నెస్ ఉంటుంది, స్వోలెన్ ఏరియాస్ కనిపిస్తూ ఉంటాయి, వెసికల్స్ లేదా పుస్ట్యూల్స్ వెసికల్స్ నథింగ్ బట్ సో ఫ్లూయిడ్ ఫిల్డ్ స్పేసెస్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పస్ట్యూల్స్. సో పస్ ఫామ్ అవుతుంటుంది, రెడ్నెస్ ఉంటుంది విత్ నో బ్లిస్టరింగ్ లేకుండా. అలాగే లీషన్స్ కెన్ బర్న్, ఇచ్ అండ్ పెయిన్ఫుల్గా కూడా ఉంటాయి. సో ఈ వెసికల్స్ అనేవి పస్ట్యూల్స్లా మారుతుంటాయి, తర్వాత వాల్సర్స్గా మారుతుంటాయి, తర్వాత క్రస్టింగ్ అవి హీల్ అవుతూ ఉంటాయి. సో ఈ హీలింగ్ కూడా 10 to 14 days జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీవర్, సోర్ థ్రోట్ కూడా మనకు ఉంటుంది. అందుకే మనం కోల్డ్ సోర్ లేదా ఫీవర్ బ్లిస్టర్ అని హెర్పెస్ సింప్లెక్స్ని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లినికల్ ఫీచర్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్నెస్ అండ్ టింగ్లింగ్ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత రెడ్ అండ్ స్వోలెన్గా అవుతుంటుంది ఏరియా, తర్వాత వెసికల్స్లో ఫామ్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పస్ట్యూల్స్లో ఫామ్ అవుతుంది, తర్వాత అది అల్సర్స్గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ ఫేజ్లో క్రస్టింగ్ లేదా హీలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట.
సో నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్. సో దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు. దెర్ ఈజ్ నో కంప్లీట్ క్యూర్ ఫర్ హెర్పెస్ సింప్లెక్స్. సో ఇది యాక్చువల్లీ రికరెంట్గా వస్తుందని మనం డెఫినేషన్లోనే చెప్పుకున్నాం కాబట్టి దీనికి యాక్చువల్గా కంప్లీట్ క్యూర్ అనేది లేదు. బట్ దీన్ని మనం మేనేజ్ చేయాలి అంటే టాపికల్ అసైక్లోవిర్ కానీ ఓరల్ అసైక్లోవిర్స్ కానీ యాంటీవైరల్ ట్రీట్మెంట్ మనం యూస్ చేస్తాం అనమాట. అలాగే కొన్ని లోషన్స్, క్రీమ్స్, ఆయింట్మెంట్స్ సో టాపికల్గా యూస్ చేయడానికి. అలాగే యాంటీబయోటిక్స్ ఒకవేళ దీనివల్ల వేరే సెకండ్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడానికి మాత్రమే యాంటీబయోటిక్స్ అనేవి కూడా యూస్ చేస్తాం. సో హెర్పెస్ సింప్లెక్స్ అయిపోయింది. నెక్స్ట్ వన్ హెర్పెస్ జోస్టర్ వైరస్. వాట్ ఈస్ హెర్పెస్ జోస్టర్ వైరస్? హెర్పెస్ జోస్టర్ ఆర్ షింగిల్స్ అని కూడా పిలుస్తారు దీన్ని. హెర్పెస్ సింప్లెక్స్ని కోల్డ్ సోర్ లేదా ఫీవర్ బ్లిస్టర్ అంటారు. హెర్పెస్ జోస్టర్ని షింగిల్స్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ అండ్ ఇన్ఫెక్షియస్ డిజార్డర్ దట్ ప్రొడ్యూసెస్ అ పెయిన్ఫుల్ వెసిక్యులర్ ఎరప్షన్ ఆన్ బెడ్ రెడ్ ఎడిమేటస్ ప్లేక్స్ అలాంగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్యాంగ్లియా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సో ఇది యూనిలేటరల్గా ఉంటుంది. సో ఒక పర్సన్ బాడీ పార్ట్ ఇది అంటే కనుక గ్యాంగ్లియాని ఫాలో చేసుకుంటూ ఒక రెడ్ మనకి వెసిక్యులర్ ఎరప్షన్ అనేది మనకు కనిపిస్తుంటుంది విచ్ ఇస్ పెయిన్ఫుల్. అలాగే రెడ్ అండ్ ఎడిమేటస్ ప్లేక్స్లా ఇది కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు. ఇది బైలేటరల్ అంటే బోత్ సైడ్స్, కానీ ఇక్కడ మనకి యూనిలేటరల్ వెసిక్యులర్ బ్లిస్టర్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. రెడ్ అండ్ ఎడిమేటస్ స్వెలన్గా కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా హెర్పెస్ జోస్టర్ యొక్క క్లినికల్ మేనిఫెస్టేషన్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అసలు దేనివల్ల మనకి హెర్పెస్ జోస్టర్ వైరస్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై వారిసెల్లా జోస్టర్ వైరస్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎక్కువగా ఎల్డర్లీ పీపుల్లో చూడొచ్చు. అలాగే ఎవరైతే పేషెంట్స్ విత్ ఎయిడ్స్ ఉన్నారో వాళ్ళలో చూడొచ్చు. ఎవరైతే ఇమ్యూనోసప్రెసెంట్స్ ఏజెంట్స్ని మెడికేషన్స్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. అలాగే పేషెంట్స్ విత్ మ్యాలిగ్నెన్సీ ఏదైనా డిసీజెస్తో కానీ లేదంటే ఇలాంటి క్యాన్సర్స్తో కానీ సో బాధపడుతున్నట్లయితే వాళ్ళలో కూడా చూడొచ్చు. పేషెంట్స్ విత్ ఇంజరీ టు స్పైన్ ఆర్ క్రేనియల్ నర్వ్. సో ఇంజరీ ఉన్న వాళ్ళకి స్పైన్ ఇంజరీ లేదా క్రేనియల్ ఇంజరీ ఉన్న వాళ్ళ పేషెంట్స్లో చూడొచ్చు. ఎవరైతే అండర్గోయింగ్ రేడియోథెరపీ లేదా కీమోథెరపీలు ఉన్నారో వాళ్ళలో కూడా ఈ హెర్పెస్ జోస్టర్ వైరస్ చూడొచ్చు. అలాగే ఆఫ్టర్ మేజర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కూడా కొన్నిసార్లు మనం ఈ హెర్పెస్ జోస్టర్ ఇన్ఫెక్షన్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యాథోఫిజియాలజీ. సో అసలు ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా మన బాడీకి స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెర్పెస్ వైరస్ రియాక్టివేట్స్. సో డ్యూ టు కాజిటివ్ ఏజెంట్స్ లేదంటే డ్యూ టు ఎటిలాజికల్ ఫ్యాక్టర్స్ అని పైన పెట్టుకోవాలి మనం. తర్వాత హెర్పెస్ వైరస్ రియాక్టివేట్స్ వారిసెల్లా వైరస్. latent infection present in secondary dorsal ganglia near brain and spinal cord. సో ప్రీవియస్గా ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ నుండి హెర్పెస్ వైరస్ అనేది రియాక్టివేట్ అవుతుందన్నమాట. రియాక్టివేట్ చేస్తుంది వారిసెల్లా జోస్టర్ వైరస్ని. సో ఎప్పుడైతే లేటెంట్ ఇన్ఫెక్షన్ అంటే బిగినింగ్గా ఉన్న ఇన్ఫెక్షన్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు వైరస్ ట్రావెల్స్ బై ద వే ఆఫ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ టు స్కిన్. సో నథింగ్ బట్ పిఎన్ఎస్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నుండి స్కిన్కి అది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో స్కిన్లో ఈ వైరస్ అనేది మల్టిప్లై అండ్ బ్లిస్టర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూపించిన విధంగా ఒక నర్వ్ని ఫాలో చేసుకుంటూ స్కిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్. దిస్ ఇస్ అబౌట్ ద ప్యాథోఫిజియాలజీ. అండ్ క్లినికల్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే ఆబ్వియస్లీ ఇరిటేషన్, ఇచ్చింగ్ అండ్ టెండర్నెస్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, మెలైజ్ ఉంటుంది, నీరసం ఉంటుంది, అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది, హెడేక్ వస్తుంది. పెయిన్ మే బి బర్నింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద లీషన్ ఫర్ అప్ టు 48 hours. సో 48 hours వరకు బర్నింగ్ పెయిన్ అనేది ఉంటుంది. విజరల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అంటే మస్కులర్ లేయర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. పోస్ట్ థెరప్యూటిక్ న్యూరాలజీ కూడా మనం చూడొచ్చు. రెసిడ్యువల్ అంటే ఏంటంటే రెసిడ్యువల్ పెయిన్ మే కంటిన్యూ ఫర్ వీక్స్ టు మంత్స్ ఆఫ్టర్ లీషన్స్ హ్యావ్ డిసపియర్డ్. సో ఆల్రెడీ ఒక ప్లేస్లో ఒక లీషన్ వచ్చింది అనుకుంటే కనుక లీషన్ తగ్గిపోయింది, సో ఇప్పుడు ఇది ఇలా చేంజ్ అయింది. బట్ ఈ సేమ్ పర్టికులర్ ఏరియాలో పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే డ్యూ టు పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ నుండి ఇది డైరెక్ట్గా స్కిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి న్యూరాలజీ. సో పెయిన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఫర్ వీక్స్ టు మంత్స్ వరకు కూడా ఈ పెయిన్ అనేది ఉంటుంది.
ఈవెన్ ద లీజన్స్ డిసపేర్ అయినా కూడా పెయిన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇది ఎలా ఉంటుందంటే వెజికల్స్ విత్ సీరంతో ఫిల్ అయ్యి సో లీజన్స్ ద్వారా లాస్ట్ క్రస్ట్లా ఫామ్ అయ్యి హీల్ అవుతుంటుంది అనమాట. ఇది కూడా యూనిలాటరల్గా ఉంటుంది. లీజన్స్ కంటిన్యూ టు ఎరప్ట్ ఫర్ 3 to 5 days. సో ఒక 3 to 5 days వరకు కూడా ఈ లీజన్స్ ఎరప్ట్ అవుతూనే ఉంటాయి, అంటే వస్తూనే ఉంటాయి, పొక్కుల కింద ఫామ్ అవుతూనే ఉంటాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ కంట్రోలింగ్ ద అవుట్ బ్రేక్. సో అవుట్ బ్రేక్ని కంట్రోల్ చేసుకుంటూ లేదంటే పెయిన్ రెడ్యూస్ చేసుకుంటూ పేషెంట్కి కంఫర్ట్ ఇవ్వడమే దీని మేజర్ ట్రీట్మెంట్ అనమాట. అలాగే దీంతో పాటు యాంటీవైరల్ డ్రగ్స్, ఎన్ఎసైడ్స్, సో పెయిన్ మేనేజ్ చేయడానికి టాపికల్ స్టెరాయిడ్స్, అలాగే ట్రైయామ్సినోలోన్ ఇంజెక్టెడ్ సబ్క్యూటేనియస్లీ. సో సబ్క్యూటేనియస్గా ట్రైయామ్సినోలోన్ ఇంజెక్ట్ చేస్తారు. అలాగే యాంటీహిస్టమైన్స్ యూస్ చేస్తారు, యాంటీబయోటిక్స్ కూడా యూస్ చేస్తారు, అడ్వైస్ చేస్తారు ట్రీట్మెంట్లో. సో నర్సింగ్ కేర్ ఏంటి హెర్పస్ ఇన్ఫెక్షన్స్కి, వెదర్ ఇట్ ఈస్ హెర్పస్ జోస్టరా లేదంటే హెర్పస్ సింప్లెక్స్ అయినా కూడా సో ఎలాంటి మనం కేర్ తీసుకుంటే పేషెంట్ త్వరగా ఆ డిసీజ్ నుండి మేనేజ్ అవుట్ అవ్వగలుగుతారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మేనేజింగ్ అక్యూట్ పెయిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ని మనం మేనేజ్ చేయాలి. ఇన్ పేషెంట్స్ విత్ హెర్పస్ జోస్టర్ ఆర్ హెర్పస్ సింప్లెక్స్ is a critical component of their care. Effective pain management is essential not only for the patient's comfort but also for promoting healing and preventing the development of chronic pain conditions such as post-therapeutic neuralgia. So pain management అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎఫెక్టివ్ పెయిన్ మేనేజ్మెంట్ పేషెంట్ కంఫర్టే కాకుండా సో ఫర్దర్గా వచ్చే పోస్ట్ థెరప్యూటిక్ న్యూరాలజీ అలాంటి కండిషన్స్ నుంచి కూడా పేషెంట్ని కాపాడవచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ మేనేజింగ్ అక్యూట్ పెయిన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి అసెస్ ఫర్ ద ప్యూరిటీస్ ఆర్ ఇరిటేషన్స్. సో ఇచ్చింగ్ అలాంటివి రాకుండా లీజన్స్ దగ్గర సో అసెస్ చేస్తూ ఉండాలి. అండ్ అమౌంట్ ఆఫ్ స్క్రాచింగ్, అసెస్ ఫర్ ద సైన్స్ ఆఫ్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్స్, రెడ్నెస్ అండ్ డ్రైనేజ్ ఫ్రమ్ ద లీజన్స్. సో లీజన్స్ ఎప్పుడైతే ఏర్పడ్డాయో అక్కడి నుంచి ఆ వూండ్ని లేదా లీషన్ని మనం అసెస్ చేస్తూ ఉండాలి. అక్కడైనా ఇచ్చినెస్ ఉందా, లేదంటే ఇరిటేషన్ వస్తుందా, అక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా, రెడ్నెస్ ఉందా, అక్కడ నుంచి అయినా పస్ అనేది డ్రైన్ అవుట్ అవుతుందా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పేషెంట్కి. అలాగే ఇనిషియేటింగ్ పేషెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ టీచింగ్స్ ఇన్ పేషెంట్స్ విత్ హెర్పస్ జోస్టరా ఈజ్ నెసెసరీ ఫర్ ఎంపవరింగ్ ఇండివిజువల్స్ to actively participate in their care and make informed decisions. సో వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడానికి పేషెంట్స్కి హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. అలాగే అడ్మినిస్ట్రింగ్ మెడికేషన్స్ అండ్ ప్రొవైడింగ్ ఫార్మకోలాజికల్ సపోర్ట్. సో పెయిన్ మేనేజ్మెంట్ అలాగే అసెస్మెంట్, లీషన్ యొక్క అసెస్మెంట్, వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటుగా ఫార్మకోలాజికల్ సపోర్ట్ కూడా ఉండాలి. అండ్ అలాగే అసెసింగ్ అండ్ మానిటరింగ్ ఫర్ పొటెన్షియల్ కాంప్లికేషన్స్. సో ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏమైనా తొందరగా కనిపెట్టడానికి కూడా ట్రై చేయాలి. సో దిస్ ఇస్ అబౌట్ ద హెర్పస్ జోస్టరా ఇన్ఫెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెర్పస్ సింప్లెక్స్ ఇన్ఫెక్షన్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ హెర్పస్ జోస్టర్ గురించి నేర్చుకున్నాం. సో మీకు ఈ కండిషన్స్ అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.